ఓకే, ఒకసారి నుండి ఫీమేల్ లోపల ఏ విధంగా జరుగుతుంది, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లోపల ఏ విధంగా జరుగుతుంది, చాలా జాగ్రత్తగా వినాలి. యాక్చువల్గా చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది, బట్ మీకు నేను ఈజీగా అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ క్లాస్ వినండి, క్లాస్ వింటే చాలు, మీరు ఈజీగా ఎగ్జామ్ రాయొచ్చు. అంత ఈజీగా నేను క్లియర్ చేస్తాను, నో ప్రాబ్లం. కానీ కొద్దిగా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది, బట్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి అటెన్షన్ తో విన్నారంటే ఈజీగా అనేది మనం ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఫీమేల్ అంటే ఏంటి? ఇంతకుముందు మేల్ లోపల నేను ఏం చెప్పినాను, టెస్టిస్ గురించి చెప్పినాను. ఫీమేల్ లోపల సెక్సువల్ ఆర్గాన్ ఏంటి అంటే, ఓకే, ఫీమేల్ యొక్క సెక్సువల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ లో మెయిన్ ఏంటంటే ఓవరీ, దాంతో పాటు యూటరస్. చాలా జాగ్రత్తగా వినండి. ఫీమేల్ లోపల ఓవరీ, యూటరస్ అనేది ఏంటంటే మేజర్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఓవరీ ఏం చేస్తుందంటే ఎగ్గుని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎగ్గుని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడక్షన్ అయినటువంటి ఎగ్ ఎక్కడికి వెళ్తుంది? యూటరస్ కి వెళ్తుంది. యూటరస్ లోపల కొన్ని రోజులు ఉండేసేసి ఏం చేస్తుందంటే, ఒకవేళ ఫెర్టిలైజ్ అయితే 9 months ప్రెగ్నెన్సీ అవుతుంది. ఫెర్టిలైజేషన్ కాకపోతే ఎవ్రీ మంత్ బ్లీడింగ్ ద్వారా మెనిస్ట్రల్ సైకిల్ జరుగుతుంది. బ్లీడింగ్ అవుతుంది, దాన్ని మెనిస్ట్రల్ సైకిల్ అంటారు. బ్లీడింగ్ అవుతుంది, దాన్ని మెనిస్ట్రల్ సైకిల్ అంటారు. ఇక్కడ సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఓవరీస్ ఉన్నాయి, ఓవరీస్ నుండి ఎగ్ రిలీజ్ అవుతుంది, ఈ ఎగ్ యూటరస్ కి వస్తుంది. యూటరస్ కి వచ్చిన తర్వాత యూటరస్ లో కొన్ని రోజులు ఉంటుంది. అది ఎన్ని రోజులు ఏందనేది నేను డీటెయిల్ గా చెప్తాను. ఉన్న తర్వాత ఒకవేళ ఫర్టిలైజేషన్ అయితే అది 9 months ఉంటుంది. ఇక్కడ ఫర్టిలైజ్ అయిన ఎగ్ 9 months బేబీగా కన్వర్ట్ అయ్యేసి 9 months తర్వాత డెలివరీ జరుగుతుంది. ఒకవేళ ఫర్టిలైజేషన్ కాకపోతే ఎవ్రీ మంత్ ఏమవుతుందంటే బ్లీడ్ అనేది జరుగుతుంది. ఆ బ్లీడ్ జరగడానికి కారణం ఎవరంటే యూటరస్ లో ఉన్నటువంటి వాల్స్ రప్చర్ కావడం. అది ఏంటనేది క్లియర్ గా చెప్తాం. ఓకే, ఈ బ్లీడింగ్ జరుగుతుంది, దీనే మెనిస్ట్రల్ సైకిల్ అన్నాం. అంటే మొత్తం ఫీమేల్ లోపల రిప్రొడక్టివ్ సిస్టమ్ లోపల మేజర్ ఈవెంట్స్ ఇవి. మేజర్ ఈవెంట్స్ ఏంటి? ఎగ్ రిలీజ్ అవ్వడం, యూటరస్ బైండ్ అవ్వడం, మెనిస్ట్రల్ సైకిల్ జరగడం. క్లియర్? ఈ మూడు జరగాలి అంటే ఓవరీ ఎక్కడ ఉంటుంది, యూటరస్ ఎక్కడ ఉంటుంది చూడాలి. ఓవరీలో ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, యూటరస్ లో ఎగ్ ఎప్పుడు బైండ్ అవుతుంది, ఎప్పుడు యూటరస్ నుండి ఎగ్ బయటికి వస్తుంది, ఎప్పుడు బ్లీడ్ అవుతుంది, ఆ బ్లీడ్ అవుతున్న సమయం లోపల ఓవరీస్ లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అంటే ఓవరాల్ కాన్సెప్ట్ ఓవరీలో చేంజెస్, యూటరస్ లో చేంజెస్ ఒకదానికొకటి సైమల్టేనియస్ గా జరుగుతాయి. ఇక్కడ చేంజెస్ కొన్ని జరుగుతుంటే అదే టైంలో యూటరస్ లో చేంజెస్ జరుగుతాయి. చాలా చాలా జాగ్రత్త. ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే కంపేర్ చేసుకోవాలి. ఈ రెండింటిని మనం టాలీ చేసుకోవాలి. ఆ టాలీ చేసుకున్నప్పుడే మనకు క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. ఓకే, ఇది చూసేక ముందు, ఇదంతా తెలిసేక ముందు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏంటి, ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సింపుల్ గా తీసుకుందాం. ఎగ్జామ్ లో నేను ఏ విధంగా అయితే సింపుల్ గా డయాగ్రామ్స్ వేస్తున్నానో మీరు కూడా ఇలా సింపుల్ గా డయాగ్రామ్స్ వేయాలి. ఇలా ఎప్పుడు వస్తుంది అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. సో ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లోపల ఇక్కడ ఏదైతే ఉందో ఈ పార్ట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఈ మొత్తం రీజియన్ యూటరస్ అంటారు, గర్భాశయం. ఈ యొక్క పార్ట్ ఏమంటారంటే ఎండోమెట్రియం. దాన్ని ఏమన్నారు? ఎండోమెట్రియం అని పిలుస్తున్నారు. తర్వాత ఇక్కడ ఉన్న ఈ రీజియన్ ని ఏమన్నారంటే ఓవరీ. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవరీ. ఈ రీజియన్ ఏమన్నా అంటే ఫాలోపియన్ ట్యూబ్. ఇంకా మనకి ఎంత తెలుసు, ఇది సర్విక్స్ అంటారు. ఇంకా సర్విక్స్ తర్వాత మనకు ఇక ఈ రీజియన్ లోపల వెజైనా వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి 2 ఓవరీస్ ఉన్నాయి, గర్భాశయం ఒకటి ఉంది. ఆ గర్భాశయం యొక్క లోపల వాల్సిన ఎండోమెట్రియం అన్నాం. ఓకే, ఇది సర్విక్స్ అన్నారు, వెజైనా అన్నారు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఓవరీ. ఇక్కడ ఫాలోపియన్ ట్యూబ్ ఉంది. ఓకే, ఇది రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇంకా రిప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ వచ్చింది కాబట్టి ఏం జరుగుతుంది చూడండి. ఫస్ట్
ఫస్ట్ ఏం జరుగుతుందంటే జనరల్ గా ఏం జరుగుతుందంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే ఓవరీ లోపల ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. ఎగ్ రిలీజ్ అవ్వాలి అంటే ఊరికే రిలీజ్ అవ్వదు. ఈ యొక్క ఓవరీ లోపల ఏం జరుగుతుందంటే పాలికల్స్ ఉంటాయి, గ్రాఫియన్ పాలికల్స్ అంటారు. వాటిని ఏమంటారు? గ్రాఫియన్ పాలికల్స్. ఈ పాలికల్స్ అనేవి ఏం జరుగుతుందంటే ఇట్లా డెవలప్ అవుతాయి, బాగా పెద్దగా డెవలప్ అయ్యేసి ఒక రోజు ఏమవుతుంది అంటే ఈ యొక్క డెవలప్ అయిన దీంట్లో ఏముంటుంది అంటే పాలికల్స్ ఉన్నాయి. పాలికల్స్ లోపల ఎగ్ ఉంది. ఆ ఎగ్ అంతా ఇట్లా బయటకు వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. దిస్ ఈస్ ద కాల్డ్ యాజ్ అ పాలికల్. దాని లోపల ఏముంది? ఎగ్ అనేది ఉంది. అదే ఎగ్. ఇది ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఈ రిలీజ్ అయిన ఎగ్ ని ఎవరు తీసుకుంటారు అంటే ఈ యొక్క ఫాలోపియన్ ట్యూబ్ తీసుకునేసేసి ఇక్కడ నుంచి తీసుకొచ్చేసేసి ఇక్కడ పెడతాం. ఫాలోపియన్ ట్యూబ్ కలెక్ట్ చేసేసేసి ఎగ్ ని తీసుకొచ్చేసి అక్కడ పెడుతుంది. అక్కడ కొంత టైం అనేది ఉంటుంది, ఒక హాఫ్ డే లేదంటే 1 డే టైం ఇక్కడ ఫాలోపియన్ ట్యూబ్ లోపల ఎవరు ఉంటారు అంటే ఎగ్ అనేది ఉంటుంది. ఎగ్ ఉన్న తర్వాత ఒకవేళ ఈ టైంలో ఫాలోపియన్ ట్యూబ్ లో ఎగ్ ఉన్నప్పుడు ఒకవేళ కనుక సెక్సువల్ కాంటాక్ట్ జరిగి స్పమ్స్ కనుక ఎంటర్ అయితే వెజైనా నుండి సర్విక్స్ లోకి, సర్విక్స్ నుండి యుటరస్ లోకి, యుటరస్ నుండి స్పమ్స్ అనేటివి ఒకవేళ కనుక ఇక్కడ రీచ్ అవుతాయి, ఎక్కడ మన ఈ యొక్క ఫాలోపియన్ ట్యూబ్ కనుక రీచ్ అవుతే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఎగ్ స్పమ్ రెండు ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఫర్టిలైజ్ అయినటువంటి ఎగ్ ఆ తర్వాత ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి యుటరస్కి వస్తుంది. ఫర్టిలైజ్ అయిన ఎగ్ ఎక్కడికి వస్తుంది? యుటరస్కి వస్తుంది. యుటరస్కి వచ్చి బైండ్ అయింది. బైండ్ అయిన తర్వాత ఫర్టిలైజ్ అయింది కాబట్టి ఈ యొక్క ఎగ్ ఏం చేస్తుందంటే నార్మల్ గా 9 months తర్వాత బేబీగా కన్వర్ట్ అయ్యేసేసి బేబీ మనకు డెలివరీ అనేది అవుతుంది. ఒకవేళ ఈ ఫర్టిలైజేషన్ జరగకపోతే, దిస్ ఇస్ ద మేజర్ కాన్సెప్ట్. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఫర్టిలైజేషన్ జరగకపోతే. ఫర్టిలైజేషన్ జరగకపోతే ఈ యొక్క ఏదైతే ఎగ్ ఉందో ఆ ఎగ్ ఏమవుతుందంటే అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ ఏమవుతుందంటే 1 day తర్వాత వచ్చేసేసి సేమ్ ఇదే పొజిషన్ లోపల అంటే ఎండోమెట్రియం ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, యుటరస్ యొక్క గర్భాశయ గోడలు ఎండోమెట్రియం కి బైండ్ అవుతుంది. ఎండోమెట్రియం కి బైండ్ అవుతుంది. బైండ్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని రోజులు ఉంటుంది. ఇక్కడ కొన్ని రోజులు ఉంటుంది. ఆ కొన్ని రోజులు ఉన్న తర్వాత ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఎండోమెట్రియం యొక్క వాల్స్ ని చీల్చుకొని ఎగ్ ఏం చేస్తుందంటే బయటికి ఇట్లా రిలీజ్ అవుతుంది. ఎండోమెట్రియం ని వాల్స్ చీల్చుకొని ఎగ్ అనేది బయటకు రిలీజ్ అయ్యి పోతా ఉంటది. ఎప్పుడైతే ఎండోమెట్రియం వాల్స్ చీల్చుతుందో అప్పుడు ఎండోమెట్రియం వాల్స్ లో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యేసి ఏం జరుగుతుందంటే బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది? బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఆ బ్లీడే మనకు మెన్స్ట్రువల్ సైకిల్ ద్వారా బయటికి అనేది వస్తుంది. దాన్ని మనం జనరల్ గా పీరియడ్స్ అంటాం. అంటే ఏంటి? పీరియడ్స్ రావడానికి, మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్స్ రావడానికి ఏం జరగాలి? ఎగ్ రిలీజ్ అవ్వాలి. అది ఇక్కడ వచ్చి ఒక రోజు ఉండాలి. తర్వాత ఎండోమెట్రియం బైండ్ అవ్వాలి. ఇక్కడ కొన్ని రోజులు ఉండాలి. కొన్ని రోజుల తర్వాత అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ అయితే కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క వాల్స్ చీల్చుకొని బ్లీడింగ్ ద్వారా ఏమవుతుందంటే బయటకు రిలీజ్ అవుతుంది. దిస్ ఇస్ ఎంటైర్ ప్రాసెస్ అనేది జరగాలి. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇక్కడ పాలికల్స్ ఏర్పడినాయి, దాని నుంచి ఎగ్ రిలీజ్ అయింది. తర్వాత ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఇటుకు వచ్చింది, ఈడ బైండ్ అయింది, మళ్ళీ దీన్ని రప్చర్ చేసుకుంటూ బయటకు వచ్చింది. ఈ 2 ఈవెంట్స్ చూడండి, ఇక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి, పాలికల్స్ ఫామ్ అవుతున్నాయి, ఎగ్ రిలీజ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎగ్ వచ్చేసేసి ఇక్కడ బైండ్ అయింది, కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత రప్చర్ అవుతుంది. రప్చర్ అయిపోయిన తర్వాత రప్చర్ అయింది, మళ్ళీ రికవర్ అవ్వాలి కదా. ఇక్కడ రప్చర్ చేసుకొని వచ్చింది, బ్లీడింగ్ అయింది, బ్లీడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిపేర్ అవ్వాలి కదా. ఆ రిపేర్ కి కొంత టైం జరుగుతుంది. అంటే ఇక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఇక్కడ కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఏ రోజు ఏ ఈవెంట్స్ జరుగుతాయి, ఈ మొత్తం ఈవెంట్స్ ఎన్ని రోజులు జరుగుతాయి అనేది చాలా జాగ్రత్తగా నీట్ గా అబ్జర్వ్ చేద్దాం. ఓకే, క్లియర్? చూడండి, ఈ మొత్తం సైకిల్ ఇదంతా జరగడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 28 days పడుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. 28 days. 28 days లో ఆ మధ్య రోజు ఎంత అంటే 14వ రోజు. 14th day, ఫస్ట్ డే, 28 days. 14 days, ఫస్ట్ డే, 28 days. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక రీజన్ లోపల ఇది యాక్చువల్గా ఈ పార్ట్ ఏంది, ఆ పార్ట్ జనరల్ ఏం చేశానంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటి, ఈ యొక్క ఓవరీ, ఆ యొక్క ఓవరీ. సెకండ్ది ఏం చేస్తున్నానంటే ఇక్కడ మన యొక్క నెక్స్ట్ చెప్పేటప్పుడు గీద్దాం, మన యొక్క యూటరస్ యొక్క వాల్స్ ఎలా జరుగుతాయి, 2 సైమల్టేనియస్ గా ఎలా జరుగుతాయి చూద్దాం. ఫస్ట్ విషయం ఏంటంటే
దిస్ ఈస్ ద ఫస్ట్ డే. ఫస్ట్ డే నథింగ్ బట్ ఇట్స్ అ మెనిస్ట్రేషన్ లేదంటే బ్లీడింగ్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ డే ఆఫ్ మెనిస్ట్రల్ సైకిల్ ఇస్ అ బ్లీడింగ్. బ్లీడింగ్ బేసిక్ గా అమ్మాయిల లోపల ఫీమేల్స్ లోపల ఒక 4 days లేదంటే 5 days జరుగుతుంది. ఈ 4 days 5 days జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఎండోమెట్రియం ఏమవుతుందంటే రప్చర్ అవుతుంది. ఎండోమెట్రియం ఏమైంది? రప్చర్ అయింది. రప్చర్ అయినప్పుడు ఏం జరిగింది? ఎండోమెట్రియం రప్చర్ ఎందుకు అవుతుంది అంటే చూడండి, ఎండోమెట్రియం రప్చర్ అవ్వడం వల్లనే ఎగ్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. అప్పుడే మనకు బ్లీడింగ్ అవుతుంది. కాబట్టి ఎండోమెట్రియం యొక్క సైజు తగ్గిపోతూ ఉంటుంది. ఎండోమెట్రియం సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఎండోమెట్రియం లోపలికి ఉంటే ఈ యొక్క ఎగ్ మొత్తం బయటకు వచ్చిందంటే ఏం జరిగినట్టు చూడండి. జనరల్ గా చూస్తే దీని యొక్క సైజ్ ఏమైపోయింది? రెడ్యూస్ అయిపోయింది. సైజ్ ఏమైంది? రెడ్యూస్ అయింది. మళ్ళీ ఈ సైజుని ఏం చేయాలి? ఇది రికవరీ చేసుకోవాలి. మళ్ళీ ఈ సైజ్ ఏం చేసుకోవాలి? ఆ విధంగా రికవర్ చేసుకోవాలి. ఆ రికవరీ 4 to 5 days బ్లీడ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఎండోమెట్రియం అన్ని రోజులు రప్చర్ జరిగింది, అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ అన్ని రోజులు రప్చర్ జరిగేసి దాని నుండి బ్లీడ్ అయింది అనేసి అర్థం. ఓకే, బ్లీడ్ నథింగ్ బట్ రప్చరే కదా. ఈ బ్లీడ్ అయిపోయిన తర్వాత 4 days తర్వాత మళ్ళీ ఏమవ్వాలి అంటే ఈ యొక్క ఎండోమెట్రియం అనేది మళ్ళీ రికవర్ అవ్వాలి. అలా రికవర్ అవ్వడానికి 4 or 5 days నుండి ఎన్ని రోజులు పడుతుందంటే ఈ యొక్క 14 days రోజు పడుతుంది. 14 days వరకు రికవర్ అవుతా ఉంటుంది. 14 days కు కంప్లీట్ రికవర్ అవ్వదు. ఒక 80 to 70 to 80% రికవర్ అవుతుంది. ఓకే, 70 to 80% ఎప్పుడైతే రికవర్ అవుతుందో ఇట్ ఈస్ రెడీ టు అగైన్ బైండ్ ది అనదర్ ఎగ్. చాలా జాగ్రత్తగా వినాలి. ఇట్ ఈస్ రెడీ టు బైండ్ బై ది అనదర్ ఎగ్. ఈ అంటే ఇక్కడ చూడండి 14th day రోజు ఇక్కడ ఎగ్ బైండ్ అవడానికి రెడీగా ఉంది అంటే ఇక్కడ ఏం రిలీజ్ అవుతుంది అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా. దేని నుంచి రిలీజ్ అవుతుంది ఎగ్? మన యొక్క ఓవరీ నుంచి. దాన్ని ఇలా గీద్దాం. ఆడ గీసిందే ఈడ గీస్తాను. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఎగ్. 14th day ఎగ్ రిలీజ్ అయింది. 14th day కు యుటరస్ అనేది కరెక్ట్ గా ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి ఈ 14 days ఈ యొక్క యుటరస్ లో ఏం జరిగిందో చెప్పిన. ఈ 14 days స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఏం జరిగిందో చెప్పాలి. ఏం జరిగింటుందో చూడండి. ఫస్ట్ డే ఇక్కడ బ్లీడ్ అయిన రోజే ఇక్కడ చిన్న పాలిక్యూల్ ఒకటి ఫామ్ అవుతుంది. ఆ పాలిక్యూల్ లోపల ఏముంది? ఎగ్ ఉంది. పాలిక్యూల్ కాస్త ప్రైమరీ పాలిక్యూల్ కాస్త సెకండరీ పాలిక్యూల్ అవుతుంది, పెద్దగా అవుతుంది. సెకండరీ కాస్త టెర్షరీ అవుతుంది. టెర్షరీ కాస్త ఇంకా పెద్దది అవుతుంది. పెద్దది అయిన తర్వాత ఫైనల్ గా దాని నుంచి ఎవరు వస్తున్నారు? ఎగ్ అనేది బయటకు రిలీజ్ అయింది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫాలిక్యూల్. దాని లోపల ఉన్నది ఏంటి? ఎగ్. ఒకే సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక 28 days లోపల 14 రోజు, ఇక్కడ 14 రోజులు చెప్పినాను, ఇక్కడ 14 రోజులు చెప్పినాను, ఇక్కడ 14 రోజుల లోపల యుటరస్ లో ఏం జరుగుతుంది, అదే సేమ్ 14 రోజుల లోపల ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓవరీ లోపల 14 రోజులు ఏం జరుగుతుంది అంటే మనకు ఫాలోపియన్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో, పాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, పాలిక్యూల్స్ అనేది గ్రో అవుతుంది. గ్రో అవుతూ పాటు దాంతో పాటు ఏం జరిగింది అంటే ఎగ్ అనేది గ్రో అవుతుంది. కరెక్ట్ గా ఫస్ట్ డే పాలిక్యూల్ అనేది 14 రోజుల తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఎగ్ ని బయటకు రిలీజ్ చేస్తుంది. అదే సేమ్ టైం కి ఫస్ట్ 4 రోజులు బ్లీడ్ అయిపోయిన తర్వాత మిగిలిన 4 రోజులు తీసేస్తే 10 రోజుల్లో ఈ యొక్క ఎండోమెట్రియం రెడీ అయింది. రెడీ అయ్యేసి ఇక్కడ రిలీజ్ అయిన ఎగ్ బైండ్ అవడానికి సిద్ధంగా ఉంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఎండోమెట్రియం రెడీ అయింది, ఎగ్ రిలీజ్ అయింది. ఈ మొత్తం డ్యూరేషన్ ఎంత? 14 రోజులు. బ్లీడింగ్ టైం ఎంత? 4 to 5 days. ఓకే, ఇది మొత్తం జరగడానికి 14 రోజులు, ఇది మొత్తం జరగడానికి 14 రోజులు. ఇది రెండుగా డివైడ్ చేసుకుంటాం. మనం ఎలా డివైడ్ చేసుకుంటాం అంటే ఇక్కడ బ్లీడ్ అయ్యే టైం, తర్వాత బ్లీడ్ రికవరీ టైం అనేసి. ఇదంతా ఏంటి? రికవరీ టైం 10 days. బ్లీడ్ అయ్యే టైం ఏంటి? 4 to 5 days. లేదంటే ఇది 10 days కాబట్టి 9 to 10 days. ఓకే, ఈ విధంగా జరిగిపోయిన తర్వాత పాలిక్యూల్లో నుంచి ఎగ్ అనేది బయటకు వచ్చింది. పాలిక్యూల్లో నుంచి ఎగ్ అని బయటకు వస్తే మళ్ళీ ఇంకా పాలిక్యూల్ ఇక ఈ 14 days ఏమవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 14 day ఎగ్ రిలీజ్ అయింది, ఇక్కడ 14 day ఇదంతా జరిగింది. ఈ రిమైనింగ్ ఈ 14 days ఏం జరుగుతుంది, దీంట్లో ఈ 14 days ఏం జరుగుతుంది చూడాలి. ఈ 14 days ఏం జరుగుతుందంటే ఆ పాలిక్యూల్ కాస్త దేనిగా కన్వర్ట్ అవుతుంది? ఈ పాలిక్యూల్ కాస్త ఒక ఎల్లో బాడీగా కన్వర్ట్ అవుతుంది. ఆ ఎల్లో బాడీని ఏమంటారంటే కార్పస్ లుటియం.
కార్పస్ లుటియం ఏమవుతుందంటే మెల్లగా తగ్గుకుంటూ వచ్చేసేసి కరెక్ట్ గా 28 డేస్ కి కంప్లీట్ గా వైట్ గా మారిపోతుంది. కార్పస్ లుటియం ఏంటంటే ఎల్లోగా ఉంటుంది కాబట్టి ఎల్లో బాడీ అంటారు. అదే 28 డే రోజు ఈ ఎల్లో కాస్త మెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. అంటే 14 డేస్ కు ఫుల్ గా ఎల్లో ఉన్నది 15 కి తగ్గుతుంది, 16 తగ్గుతుంది. ఎల్లోది కాస్త ఫైనల్ గా ఏమవుతుందంటే వైట్ గా అవుతుంది. దాన్ని కార్పస్ ఆల్బికెన్స్ అంటారు. కార్పస్ ఆల్బికెన్స్ యొక్క కలర్ వైట్. కార్పస్ ఆల్బికెన్స్ యొక్క కలర్ ఏంటి? వైట్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాంటే దీస్ స్టేజెస్ ఆర్ వెరీ ఎసెన్షియల్. ఈ స్టేజెస్ అన్ని అర్థమవుతేనే ఎక్కడ ఏ హార్మోన్ రిలీజ్ అవుతుంది ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ 14 డేస్ దీని లోపల ఏం ఏర్పడినాయి అంటే కార్పస్ లుటియమ్స్ ఏర్పడ్డాయి. ఇంతకుముందు ఏం ఏర్పడినాయి? పాలికల్స్ ఏర్పడినాయి. ఇక్కడ ఏం ఏర్పడింది? బ్లీడింగ్, అదేవిధంగా రికవరీ ఏర్పడింది. తర్వాత ఈ ఎగ్ ఏమవుతుంది అంటే కరెక్ట్ ఇదే 14th డే వచ్చేసి ఇక్కడ బైండ్ అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఎగ్ ఈడికి వచ్చేసేసి ఈడ బైండ్ అవుతుంది. అదే నేను ఇక్కడ గీస్తున్నాను. కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ ఎగ్ గీయాలి. ఎగ్ బైండ్ అయింది. ఎగ్ బైండ్ అయిన తర్వాత కూడా ఎండోమెట్రియం అనేది కొంత డెవలప్ అవుతా ఉంటుంది, ఇంకా కొంత బాగా డెవలప్ అవుతా ఉంటుంది. ఇది 28వ రోజు మళ్ళీ ఏమవుతుంది? 28 రోజుల తర్వాత మళ్ళీ ఏమవుతుంది? సేమ్ ఇది వస్తుంది, ఫస్ట్ డే వస్తుంది. ఫస్ట్ డే ఏమవ్వాలి? 28వ రోజు తర్వాత మళ్ళీ ఏమవ్వాలంటే బ్లీడ్ అవ్వాలి. 28వ రోజు తర్వాత మళ్ళీ ఏమవుతుంది? బ్లీడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ డే అంటే ఏంటి? ఎండోమెట్రియము ఫస్ట్ బ్లీడింగ్ అప్పుడు తగ్గిపోయింది. మళ్ళీ 14వ రోజుకు బాగా డెవలప్ అయింది. ఎగ్ వచ్చేసి బైండ్ అయింది. బైండ్ అయిన తర్వాత కూడా కొంత డెవలప్ జరిగింది. 28వ రోజుకి కంప్లీట్ గా డెవలప్ అయిన తర్వాత 28 తర్వాత వచ్చే ఫస్ట్ డే రోజు మళ్ళీ దాని యొక్క వాల్స్ రప్చర్ జరిగేసేసి మళ్ళీ దాని యొక్క సైజ్ తగ్గిపోయింది. ఇది యాక్చువల్ గా జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఇప్పుడు నేను రెండిట్లో కూడా చెప్పేశాను. ఈ ఫస్ట్ 14 రోజులు యుటరస్ లో ఏం జరుగుతుంది, ఫస్ట్ 14 రోజులు ఓవరీలో ఏం జరుగుతుంది, సెకండ్ 14 రోజులు ఓవరీలో ఏం జరుగుతుంది, సెకండ్ 14 రోజులు ఓవరీలో ఏం జరుగుతుంది, యుటరస్ లో ఏం జరుగుతుంది. ఇదే కాన్సెప్ట్ ను నేను తీసుకొచ్చి పెట్టాను, అంతకుమించి ఏమీ చేయలేదు. ఇప్పుడు చూడండి, ఈ యొక్క స్టేజెస్ ఏమంటారంటే పాలికల్స్ డెవలప్ అవుతుంది కాబట్టి పాలికులార్ స్టేజ్ అంటారు. దీన్ని ఏమంటున్నారు? పాలికులార్ స్టేజ్. పాలికులార్ స్టేజ్ ఎన్నో రోజు వరకు జరుగుతుంది? 14th డే లేదంటే 13 డేస్. తర్వాత 14th డే ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఓవులేషన్ అంటారు. దీన్ని ఏ స్టేజ్ అంటారు? ఓవులేషన్. ఓవం రిలీజ్ అవుతుంది. ఓవం అన్నా ఎగ్ అన్నా ఒకటే. ఓవులేషన్ టైం అంటున్నాం కాబట్టి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఇదంతా యుటరస్ లో జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగింది? ల్యూటినైజింగ్ కార్పస్ లుటియం, తర్వాత కార్పస్ ఆల్బికెన్స్. ఈ స్టేజ్ ఏమంటారంటే ల్యూటియల్ స్టేజ్. LUTIAL ల్యూటియల్ స్టేజ్ అంటారు. ల్యూటియల్ స్టేజ్. ఈ దీనిలో బ్లీడింగ్ స్టేజ్, ఇదంతా కూడా రికవరీ స్టేజ్. ఇదంతా కూడా ఏంటి? రికవరీ స్టేజ్. బ్లీడింగ్ స్టేజ్, రికవరీ స్టేజ్, ఎగ్ బైండింగ్ స్టేజ్. ఓకే, ఇవి యాక్చువల్ గా మనకు ఇక్కడ జరిగే ఈవెంట్స్ 28 డేస్, ఇక్కడ జరిగే ఈవెంట్స్. ఇవి కన్నా క్లియర్ గా అయిపోయినంటే ఇంకా మాక్సిమం మనకు అర్థమైపోయినట్టే. మాక్సిమం మనకు అర్థం. ఇది యాక్చువల్ గా ఓవరీకి యుటరస్ ఉన్నటువంటి సంబంధం. ఎప్పుడు బ్లీడ్ అవుతుంది అనేది కూడా నేను క్లియర్ గా చెప్తాను. ఓకే, ఇవన్నీ ఈవెంట్స్ జరగాలి అంటే మనకు హార్మోన్స్ ఆర్ ఎసెన్షియల్. ఇవన్నీ ఈవెంట్స్ జరగాలంటే ఏం కావాలి? హార్మోన్స్ కావాలి. ఏంటి హార్మోన్స్ ఒకసారి చూద్దాం. ఏంటి హార్మోన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఇంతకుముందు మెయిల్ లో ఏ విధంగా చెప్పినా అలాగే ఉంటాయి, కాకపోతే కొద్దిగా డిఫరెన్స్ ఉంటాయి. వాటి యొక్క ఫంక్షన్స్ ఉంటాయి, ఆ ఫంక్షన్స్ కూడా క్లియర్ గా రాసుకోవాలి. చూడండి, ఇంతకుముందు మెయిల్ లో చెప్పినట్టే గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? హైపోథాలమస్. గొనడోట్రోపిన్ రిలీజ్ చేస్తున్నారు. ఫీమేల్ లో కూడా సేమ్. దాన్ని ఈ హార్మోన్ వచ్చేసేసి పిట్యూటరీ గ్లాండ్ మీద యాక్ట్ చేస్తుంది. దేని మీద యాక్ట్ చేస్తుంది? పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఒకటి వచ్చేసేసి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, రెండో వచ్చేసేసి ల్యూటినైజింగ్ హార్మోన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇక్కడ ల్యూటినైజింగ్ హార్మోన్. ఇక్కడ వరకు మేల్ లో ఫీమేల్ లో సేమ్, కానీ ఇక్కడ చేంజెస్ జరుగుతాయి. ఇంతకుముందు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మేల్స్ లోపల సెట్టోలి సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది. దానివల్ల సెట్టోలి సెల్స్ నరిష్మెంట్ ఇస్తుంది స్పర్మటోజెనిసిస్ కోసం. ఇక్కడ ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది దేనికి వెళ్ళిపోతుందంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫాలికల్స్. ఇక్కడ
పాలిక్యూల్స్ అన్నాం. ఈ పాలిక్యూల్స్ చిన్నగా ఉన్న పాలిక్యూల్స్ కాస్త పెద్దగా జరగడం కోసం ఎవరు హెల్ప్ చేస్తున్నారు? పాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అంటే డెవలప్మెంట్ ఆఫ్ పాలిక్యూల్స్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఏంటి పాలిక్యూల్స్ ఇన్ ది ఓవరీ. Coming to the luteinizing hormone. Luteinizing hormone is essential for the ovulation. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ల్యూటినైజింగ్ హార్మోన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది ఓవులేషన్ అంటే ఏంటి? 14th డే ఎగ్ రిలీజ్ అవ్వడానికి, పాలిక్యూల్ లో లోపల ఉన్నటువంటి ఎగ్ బయటికి రావడం కోసం ఎవరు కావాలి? ల్యూటినైజింగ్ హార్మోన్ కావాలి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పాలికల్స్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ డెవలప్మెంట్ ఆఫ్ పాలికల్స్ చేసిందని చెప్పినాను. ఈ యొక్క పాలికల్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే పాలికల్స్ ఉన్నాయో, పాలికల్స్ చూడండి, ఒక పాలికల్ అనేది బిఫోర్ 14 డేస్, ఆఫ్టర్ 14 డేస్ అనేది రెండుగా డివైడ్ చేస్తాం. బిఫోర్ 14 డేస్ పాలికల్ లోపల ఎవరున్నారు? ఎగ్ ఉంది. ఆఫ్టర్ 14 డేస్ పాలికల్ ఏ విధంగా కన్వర్ట్ అయింది? ఎల్లో బాడీగా కన్వర్ట్ అయింది, అది వైట్ బాడీగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఎవరు లేరు? ఎగ్ లేదు. ఎందుకంటే 14 డే రోజు ఎగ్ రిలీజ్ అయిపోయింది. బిఫోర్ 14th డే రోజు ఉన్నటువంటి పాలికల్, ఆఫ్టర్ 14th డే రోజు ఉన్నటువంటి కార్పస్ లూటియం. ఓకే, దట్ కన్వర్టెడ్ టు ది కార్పస్ ఆల్బికన్స్. ఇదేంటి? పాలికల్స్. దాని లోపల ఎగ్. బిఫోర్ 14 డేస్ ఎగ్ ఉంది, ఆఫ్టర్ 14 డేస్ కార్పస్ లూటియం, దట్ కన్వర్టెడ్ టు ది కార్పస్ ఆల్బికన్స్. ఇప్పుడు ఈ పాలికల్స్ డెవలప్ అవ్వడానికి పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ప్రొడక్షన్ జరిగింది. ఈ ప్రొడక్షన్ జరిగిన తర్వాత ఈ పాలికల్స్ డెవలప్ అవుతూ ఉన్నప్పుడు, ఈ పాలికల్స్ రెండు హార్మోన్స్ ని ఒక హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. 14 డేస్ ఏ హార్మోన్ వస్తుంది? ఈస్ట్రోజన్, లేదంటే ఈస్ట్రోడయోల్ అంటారు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈస్ట్రోజన్ లేదంటే ఈస్ట్రోడైల్. అంటే ఈస్ట్రోజన్ ఎన్ని రోజులు ప్రొడ్యూస్ అవుతుంది? ఈ పాలిక్యూల్స్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఈ పాలిక్యూల్స్ గ్రోత్ జరుగుతూ ఉన్నప్పుడు, గ్రోత్ అవుతూ ఉన్నటువంటి పాలిక్యూల్స్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ది ఈస్ట్రోజన్. ఓకే, కమింగ్ టు దిస్ వన్, కార్పస్ లూటియం ఏదైతే ఉంటుందో, రిమైనింగ్ 14 డేస్ లోపల కార్పస్ లూటియం ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ ఆల్సో ప్రొడ్యూసర్ 2 హార్మోన్స్. ఒకటి వచ్చేసేసి ఈస్ట్రోజన్, రెండోది వచ్చేసి ప్రొజెస్టిరాన్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్. ఇప్పుడు ఈ యొక్క ఈస్ట్రోజన్ యొక్క ఫంక్షన్ ఏంటి, ప్రొజెస్టిరాన్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇప్పటివరకు మనకి ఏం తెలిసింది? ఎప్పుడైతే పాలికల్స్ డెవలప్ అవుతున్నాయో చెప్పినాం, ఎక్కడ కూడా మనం దీని గురించి మాట్లాడలేదు. జస్ట్ ఇక్కడ గురించే మాట్లాడుతున్నాం. పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈ పాలికల్ డెవలప్మెంట్ కి యూస్ అయింది. ఇదే పాలికల్స్ ఈస్ట్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. 14 డేస్ తర్వాత ఫామ్ అయినటువంటి పాలికల్స్ ఏవైతే కార్పస్ లూటియం ఏదైతే ఉందో, దట్ ప్రొడ్యూసింగ్ ది ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్. ఓకే, ఈ ఈస్ట్రోజన్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఈ ప్రొజెస్టిరాన్ యొక్క ఫంక్షన్ ఏంటి? అది తెలిసిందంటే మాక్సిమం అర్థమైనట్టు. ఇప్పుడు చూడండి, ఈస్ట్రోజన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, చూడండి, ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసేసి ఎండోమెట్రియం రికవరీ. ఇప్పుడు ఎండోమెట్రియంకి వచ్చిన ఆల్రెడీ ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత, బ్లీడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చెప్పినాను? పాలిక్యూల్స్ గ్రోత్ అయ్యే కొద్ది ఈస్ట్రోజన్ పెరుగుతుంది అన్నాను. ఈస్ట్రోజన్ ఎందుకు పెరుగుతుంది? ఇక్కడ రప్చర్ అయిపోయినటువంటి ఎండోమెట్రియం కాస్త రికవరీ అవ్వడం కోసం, బాగా మళ్ళీ దాని యొక్క స్టేజ్ రికవర్ అయ్యడం కోసం, అందుకోసమే ఈ పాలిక్యూల్స్ నుండి ఏం ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఈ యొక్క ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నేనేం చెప్తాను? పాలిక్యూల్స్ ఈ ఎగ్ వచ్చి బైండ్ అయిన వరకు ఇది రికవర్ అవుతుంది, కానీ కంప్లీట్ రికవర్ అవ్వదు. ఎగ్ బైండ్ అయిన తర్వాత కూడా దీని రికవర్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నాను. అంటే సింపుల్ గా ఈస్ట్రోజన్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఎండోమెట్రియం ఆఫ్ యూటరస్ రికవరీ. యూటరస్ లో ఉన్నటువంటి ఎండోమెట్రియం రికవర్ అవ్వాలి అంటే కొంతవరకు 14 డేస్ వరకు రికవర్ అయింది. మళ్ళీ 14 డేస్ తర్వాత కూడా రికవరీ కావాలి, ఇంకా మిగిలిన 20% రికవరీ కావాలంటే కూడా మళ్ళీ ఈస్ట్రోజనే కావాలి, లేదంటే ఈస్ట్రోడైల్ అంటారు, అది కావాలి. కాబట్టి అప్పుడు కూడా ఈస్ట్రోజన్ కావాలి. అప్పుడు అదే ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే కార్పస్ లూటియం ప్రొడ్యూస్ చేస్తారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఒకటే ఫంక్షన్, ఆ ఫంక్షన్ ని బేస్ చేసుకొని కంపేర్ చేసుకోండి. ఈస్ట్రోడయోల్
లేదంటే ఈస్ట్రోజన్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది? 4 days బ్లీడ్ అయిపోయిన తర్వాత మెల్లగా గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, మెల్లగా బాగా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత 14 days లోపల ఇంకా కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఈస్ట్రోజన్ లెవెల్స్ 14th day రోజు ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుందంటే ఈ యొక్క ఓవ్యులేషన్ లో కూడా ఈస్ట్రోజన్ హెల్ప్ చేస్తుంది. ల్యూటినైజింగ్ హార్మోన్ చాలా అవసరం, దాంతో పాటు ఓవ్యులేషన్ లో ఈస్ట్రోజన్ కూడా రోల్ ప్లే చేస్తుంది లిటిల్ బిట్, కానీ ల్యూటినైజింగ్ హార్మోన్ ఓవ్యులేషన్ లో ఎక్కువ ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉన్న ప్రొజెస్టిరాన్. ప్రొజెస్టిరాన్ ఏంటంటే మన యొక్క ఓవర్ దీంట్లో నుంచి రిలీజ్ అయినటువంటి ఎగ్ ఏదైతే ఉందో దీని యొక్క వాల్స్ కి అటాచ్ అయి ఉండాలి, దీని యొక్క ఎండోమెట్రియం లోపల అటాచ్ అవ్వాలి. ఐఎసి ఉండాలి అంటే ఎండోమెట్రియం లోనే ఈ ఎగ్ ఉండాలి అంటే ఏం హార్మోన్ కావాలి అంటే ఈ యొక్క ప్రొజెస్టిరాన్, ఎసెన్షియల్ ఫర్ ది అటాచ్మెంట్ ఆఫ్ ఎగ్, అటాచ్మెంట్ ఆఫ్ ఎగ్ టు ది ఎండోమెట్రియం. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఫంక్షన్స్ ఇంకా రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఇవి, వీటి యొక్క ఫంక్షన్స్ తెలిసిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎసెన్షియల్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఫాలిక్యూల్స్. ఓకే, ఈ డెవలప్మెంట్ ఆఫ్ ఫాలిక్యూల్స్ అవుతున్నప్పుడే ఈ ఫాలిక్యూల్స్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ది ఈస్ట్రోజన్. తర్వాత ఫాలిక్యూల్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత కార్పస్ లూటియం అగైన్ దట్ ప్రొడ్యూసెస్ ది ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్. ఈ ఇక్కడ నుంచి రిలీజ్ అయిన ఈస్ట్రోజన్, ఇక్కడ నుంచి రిలీజ్ అయిన ఈస్ట్రోజన్ రెండు కూడా ఎసెన్షియల్ ఫర్ ది ఎండోమెట్రియం రికవరీ. అందుకోసం ఇక్కడ నుంచి ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. పెరిగి ఇక్కడ మళ్ళీ చాలా ఎక్కువ అవుతాయి, మళ్ళీ కొద్ది తగ్గిపోయి మళ్ళీ రికవర్ అవ్వడం కోసం మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. కానీ పెరిగి ఏ రోజు ఆగిపోతాయి? కరెక్ట్ 28వ రోజు ఆగిపోతాయి. తర్వాత నెక్స్ట్ ఇక ప్రొజెస్టిరాన్, దీని నుంచి రిలీజ్ అయినటువంటి ఎగ్ ఏదైతే ఉందో ఎగ్ దీనికి అటాచ్ అవ్వాలి అంటే ప్రొజెస్టిరాన్ అవసరం, ప్రొజెస్టిరాన్ అవసరం. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒక చూడండి, ఇక్కడ 14th day ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఫాలికల్ దట్ కన్వర్ట్ ఇంటూ కార్పస్ లూటియం, ఎల్లో బాడీ, చాలా ఎల్లోగా ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ 14వ రోజు నుండి రిమైనింగ్ 14 అంటే 28వ రోజుకు పోయేసరికి ఏమవుతుందంటే ఎల్లో కాస్త ఏమవుతుంది? వైట్ గా కన్వర్ట్ అవుతుంది. ఎల్లో వైట్ గా కన్వర్ట్ అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే ఎల్లో అనేది చాలా రోజులు ఉంటుంది, ఒక ఈ స్టేజ్ వరకు ఉంటుంది, ఒక 20, 24, 25 రోజుల వరకు ఉంటుంది. ఓకే, తక్కువ ఎల్లో అనేది వైట్ గా కన్వర్ట్ అవుతుంది. 25 రోజుల తర్వాత కంప్లీట్ గా ఎల్లో కాస్త ఏమవుతుందంటే డ్రాస్టిక్ గా వైట్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఎల్లో నేచర్ దట్ ఇండికేట్స్ ది ప్రొజెస్టిరాన్. ఎల్లోగా ఎక్కువ ఉందంటే ఎక్కువ ప్రొజెస్టిరాన్ ఉంది. ఎల్లో నుంచి వైట్ గా కన్వర్ట్ అవుతుందంటే వైట్ గా ఉన్నప్పుడు, వైట్ నుంచి ప్రొజెస్టిరాన్, వైట్ గా ఉందంటే ప్రొజెస్టిరాన్ లెవెల్స్ లేవనేసి. ఎప్పుడు వైట్ గా కన్వర్ట్ అవుతుంది? కరెక్ట్ 28వ రోజు ఎల్లో కాస్త వైట్ గా కన్వర్ట్ అవుతుంది. 14వ రోజు ఎల్లో నుండి, ప్యూర్ ఎల్లో నుండి రిమైనింగ్ అంటే 14వ రోజు నుండి 28వ రోజుకి వచ్చేసరికి ఎల్లో కాస్త కంప్లీట్ వైట్ కన్వర్ట్ అవుతుంది. అంటే ఏం తక్కువైనట్టు? ఇది ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రొజెస్టిరాన్ తక్కువైనట్టు. ప్రొజెస్టిరాన్ యొక్క రోల్ ఏంటి? అటాచ్మెంట్ ఆఫ్ ఎగ్ టు ది ఎండోమెట్రియం. 28వ రోజుకి వచ్చేసరికి 14వ రోజు నుండి ప్రొడ్యూస్ అయినటువంటి ప్రొజెస్టిరాన్ 28వ రోజుకి వచ్చేసరికి లేకుండా పోయింది డ్యూ టు ది కన్వర్షన్ ఆఫ్ ఎల్లో బాడీ టు ది వైట్ బాడీ. 28వ రోజు వైట్ బాడీగా లోపల ప్రొజెస్టిరాన్ లేదు కాబట్టి ప్రొజెస్టిరాన్ లెవెల్ లేవు. ఆ ప్రొజెస్టిరాన్ యొక్క ఫంక్షన్ ఏంటి? అటాచ్మెంట్ లేదు, దాని యొక్క లెవెల్స్ లేదు కాబట్టి అటాచ్ అయినటువంటి ఎక్కి కాస్త ఏమవుతుందంటే 28వ రోజు తర్వాత ఈ యొక్క ఎండోమెట్రియాన్ని చీల్చుకొని బయటకు వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్లీడింగ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లీడింగ్. అంటే ఈ బ్లీడింగ్ జరగడానికి కారణం ఎవరు? ప్రొజెస్టిరాన్ అనేది లేకుండా పోవడం. బ్లీడింగ్ ఈ 14 రోజులు ఎండోమెట్రియంలో ఎగ్ అటాచ్ అవ్వడానికి కారణం ఎవరు? ప్రొజెస్టిరాన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే మొత్తం హార్మోన్స్, ఇక్కడ జరిగే ఈవెంట్స్, దీనిలో జరుగుతున్నటువంటి ఈవెంట్స్, అవి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి హార్మోన్స్, వాటి యొక్క ఫంక్షన్స్. ఈ యొక్క హార్మోన్స్ లెవెల్స్ ఎప్పుడెప్పుడు ఏవి ఎక్కువ ఉంటాయి, ఎప్పుడెప్పుడు ఏవి ఎక్కువ ఉంటాయో చూద్దాం. నేను ఇంతకుముందు ఏదైతే చెప్పాను అదే రాస్తాను, ఇంకేమి రాను. ఇది 14th day హార్మోన్స్ గురించి రాస్తాను. 14th day ఇది. ఫస్ట్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎన్ని రోజులు ఎక్కువ ఉంటుంది అంటే కరెక్ట్ 14 days కి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇప్పుడు చూడండి జస్ట్ అది ప్రొటెక్షన్ జరుగుతుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ 14 days ఇట్లా వస్తుంది. ఎక్కువ ఏం రిలీజ్ అవుతుంది, తక్కువ రిలీజ్ అవుతుంది. 14 days తర్వాత ఇది నార్మల్గా ఇట్లా పోతూ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, FSH.
ఫాలికల్ స్టిమ్యులేటింగ్ తర్వాత ఏముంది మనకు ల్యూటినైజింగ్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్ అసలు ఫస్ట్ నుండి నార్మల్ గానే ఉంటుంది. కరెక్ట్ 14th డేకి వచ్చేసరికి చాలా ఎక్కువ వెళ్ళేసేసేసి దాని తర్వాత మళ్ళీ తగ్గిపోతా ఉంటుంది. ఎప్పుడైతే 14th డే ల్యూటినైజింగ్ హార్మోన్ ఎక్కువ అయిందో అప్పుడు ఏం రిలీజ్ అయింది? ఎగ్ రిలీజ్ అయింది. ల్యూటినైజింగ్ హార్మోన్ ఎసెన్షియల్ ఫర్ ది ఓవులేషన్ లేదంటే రిలీజ్ ఆఫ్ ఎగ్. కాబట్టి 14th డే ఎగ్ రిలీజ్ అయింది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ల్యూటినైజింగ్ హార్మోన్. ఎప్పుడు 14th డే ఎక్కువ అవుతుంది. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఫస్ట్ నుండి నార్మల్ ప్రొడక్షన్ జరుగుతుంది. 14 days తర్వాత ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లేకుండా పోతుంది. ఓకేనా? తర్వాత రిమైనింగ్ 2 చూద్దాం. ఇక్కడ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ ఇవి 2 అయిపోయినాయి. ఎఫ్ఎస్హెచ్ గురించి చెప్పినాను, ల్యూటినైజింగ్ హార్మోన్ చెప్పినాను. ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ గురించి చెప్పాలి. ఈస్ట్రోజన్ ఏం చెప్పినాను? మన ఎండోమెట్రియం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రికవర్ అయ్యేంత వరకు బాగా పెరుగుతుంది. ఈస్ట్రోజన్ బాగా పెరుగుతుంది. చూడండి, ఈస్ట్రోజన్ అనేది ఇట్లా బాగా పెరుగుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కొంత తగ్గేసేసి ఇప్పుడు భయంకరంగా మళ్ళీ కొంత పెరుగుతుంది. కొంత పెరిగేసేసి మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇది కానీ అబ్జర్వ్ చేస్తే ఈస్ట్రోజన్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఎండోమెట్రియం యొక్క రికవరీ. ఇప్పుడు ఈ బ్లీడింగ్ ఎక్కడైందో ఆ బ్లీడింగ్ టైం నుంచి రికవర్ అవుతుంది కాబట్టి ఇది కొద్దిగా పెరిగింది. ఎక్కువ పెరిగే కొద్దీ ఎక్కువ రికవరీ జరిగింది. ఇక్కడ కొంత తగ్గి ఒకసారిగా ఓవులేషన్, ఈస్ట్రోజన్ యొక్క ఫంక్షన్ మళ్ళీ ఇంకోటి చెప్పినాను నేను, ఎండోమెట్రియం యొక్క రికవరీ చెప్పినాను. అదేవిధంగా ఓవులేషన్ లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అందుకోసం ఓవులేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇది కొద్దిగా పెరిగిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఎండోమెట్రియల్ రికవరీ కోసం మళ్ళీ ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. ఇంతకుముందు కాన్సెప్ట్ ఏదైతే చెప్పినానో అదే రాస్తున్నాను, వేరేదేమీ రాయట్లేదు. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఒకసారి చూడండి. ఇంకా ఈస్ట్రోజన్ అయిపోయిందా? ప్రొజెస్టిరాన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇక్కడ కార్పస్ ల్యూటియం నుంచి మాత్రమే రిలీజ్ అవుతుంది. కాబట్టి దీన్ని నేనేం చేస్తానంటే ఈ విధంగా నార్మల్ గానే ఉంటుంది. ఇది ఫస్ట్ లో నార్మల్ గానే ఉండి తర్వాత ఓవులేషన్ తర్వాత కార్పస్ ల్యూటియం ఏదైతే ఉందో అది అక్కడికి వచ్చేసేసి కరెక్ట్ ఎన్నో రోజుకి ఆగిపోతుంది? 28వ రోజుకి ఆగిపోతుంది. ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రొజెస్టిరాన్. ఇదేంటి? ఈ యొక్క గ్రీన్ కలర్ లో ఉన్నది ఏంటి? ఈస్ట్రోజన్. మొత్తం 4 హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి నేను నార్మల్ లైన్స్ గా గీసినవి వచ్చేసేసి ఒకటి ల్యూటినైజింగ్ హార్మోన్, రెండోది వచ్చేసేసి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది కొద్దిగా షేక్ చేసి గీసిన దాని లోపల ఈ యొక్క గ్రీన్ కలర్ వచ్చేసి ఈస్ట్రోజన్, బ్లూ కలర్ వచ్చేసి ప్రొజెస్టిరాన్. ఇవి ఇప్పుడే ఎందుకు ఎక్స్ట్రా అవుతున్నాయి అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం ఏంటి? ఇది చాలా ఈజీ. ఈ ఫంక్షన్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎండోమెట్రియల్ రికవరీ ప్లస్ ఓవులేషన్. ఈస్ట్రోజన్ కి ఇంకో ఫంక్షన్ ఓవులేషన్, అది కూడా రాసుకోండి. ఓకే, ల్యూటినైజింగ్ హార్మోన్ ఓవులేషన్ అంటే ఏంటి? ఓవులేషన్ టైంకి 14వ రోజు ఎగ్ రిలీజ్ అవుతుందన్న ఈ ఓవులేషన్ టైంకి ల్యూటినైజింగ్ హార్మోన్ ఎక్కువ ఉండాలి, ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండాలి. ఉందా? ల్యూటినైజింగ్ హార్మోన్ ఎక్కువ గీసినాను, పైకి గీసినాను పీక్, ఈస్ట్రోజన్ ఎక్కువ గీసినాను. తర్వాత చూడండి, ఈ యొక్క ఎండోమెట్రియం రికవరీ అవ్వడానికి ఏం కావాలి అన్నాను? ఎండోమెట్రియం రికవరీ కావడానికి ఏం కావాలి? ఈస్ట్రోజన్ కావాలి. అందుకోసం ఇక్కడ నుంచి ఈస్ట్రోజన్ లెవెల్స్ పెంచినాను. పెంచేసేసి ఓవులేషన్ పెరుగుతుంది కాబట్టి ఇది మళ్ళీ రిమైనింగ్ ఈస్ట్రోజన్ వల్ల రిమైనింగ్ ఆగిపోయినటువంటి అంటే రికవరీ కానటువంటి టిష్యూ కూడా రికవర్ అవ్వడానికి మళ్ళీ పెరుగుతుంది. నెక్స్ట్, అటాచ్మెంట్ ఆఫ్ ఎగ్ టు ది ఎండోమెట్రియం. ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది? 14వ రోజు రిలీజ్ అయిన తర్వాతనే కదా ఎండోమెట్రియం వచ్చి బైండ్ అవ్వాలి. అందుకోసం 14 రోజు తర్వాత ప్రొజెస్టిరాన్ నేను ఎక్కువ గీసినాను. దిస్ ఇస్ ఆల్ ఆఫ్ ది ఏంటి హార్మోన్స్ ఏంటి, ఎండోమెట్రియంకి ఉన్న రిలేషను, ఓవరీకి ఉన్న రిలేషను, దానిలో జరిగే ఈవెంట్స్, దీనిలో జరిగే ఈవెంట్స్, రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్స్ ఎక్కడ రిలీజ్ అవుతున్నాయి, ఏవి రిలీజ్ అవుతున్నాయి, వాటి యొక్క ఫంక్షన్. ఈ ఒక్క డయాగ్రామ్ పెట్టుకోండి. మీరు రాసుకోవాల్సింది ఏం అవసరం లేదు. జస్ట్ ఈ డయాగ్రామ్ స్క్రీన్ షాట్ తీసుకునేసేసి జస్ట్ చూసారు అంటే మీకు అర్థమైపోవాలి. దిస్ ఈస్ ద ఓన్లీ డయాగ్రామ్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద ఎంటైర్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఫీమేల్. ఓకే, ఇది యాక్చువల్ గా మనకు ఉన్నటువంటి కంప్లీట్ గా హార్మోనల్ కంట్రోల్ ఆఫ్ రిప్రొడక్షన్ అనే దాని గురించి. ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి, ఎక్కడ రిలీజ్ అవుతున్నాయి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, ఇవన్నీ గురించి
డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ నేను చెప్పినట్టు ఏంటంటే ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది, ఎప్పుడు సెక్సువల్ కాంటాక్ట్ చేసుకోవాలి, సెక్సువల్ కాంటాక్ట్ ఎప్పుడు చేసుకోకూడదు అనే దాని గురించి బ్రీఫ్గా చూద్దాం. ఓకే, ఒకసారి చూడండి, నేను ఇంతకుముందు గీస్తుందే మళ్ళీ గీస్తా ఉన్నా. దిస్ ఈస్ ద మెనిస్ట్రల్ సైకిల్ యొక్క డేస్. 28 డేస్ ఉంటుంది ఫీమేల్ లోపల. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద 14th డే, దిస్ ఈస్ ద 28th డే, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద ఫస్ట్ డే. ఫస్ట్ డే నుండి ఒక 5 డేస్ 5th డే వరకు బ్లీడ్ అవుతుంది. కాబట్టి ఈ 5th డే సెక్సువల్ కాంటాక్ట్ జరగలేదు. కాబట్టి 5 డేస్ తర్వాత మిగిలిన ఎన్ని డేస్? 9 to 10 డేస్. ఇవి 10 డేస్ అనుకుంది. 9 to 10 డేస్. కొంతమంది 4 ఆగిపోతుంది, కొంతమంది 5 ఆగిపోతుంది. కాబట్టి మిగిలిన 9 డేస్ అని ఉంటుంది, 10 డేస్ అని ఉంటుంది. ఈ 10 డేస్ లోపల, ఈ 10 డేస్ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, ఆ ఎగ్కి ఎప్పుడు స్పర్మ్ ఎప్పుడైతే అటాచ్ అవుతుందో అప్పుడే ఏం జరిగినట్టు? ఫెర్టిలైజేషన్ జరిగినట్టు. అంటే ఎగ్ రిలీజ్ అయినప్పుడు సెక్సువల్ కాంటాక్ట్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళ యొక్క ఫాలోపియన్ ట్యూబ్ లోపల స్పర్మ్ ఉన్న 2 కండిషన్ లోపల ఏం జరుగుతుంది? ఫర్టిలైజేషన్ జరుగుతుంది. అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాయిస్ ఉంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 14వ రోజు ఎగ్ రిలీజ్ అవుతుందంటే ఆ రోజు సెక్సువల్ కాంటాక్ట్ ఆ సెక్సువల్ కాంటాక్ట్ వల్ల స్పర్మ్ అనేది లోపలికి వేసి ఫాలోపియన్ ట్యూబ్ లోకి వెళ్ళేసేసి అక్కడ ఫర్టిలైజేషన్ జరిగితే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే, తర్వాత రెండో విషయం ఏంటంటే సెక్సువల్ కాంటాక్ట్ అనేది 14వ రోజు కాకుండా ముందు రోజులు జరిగినా కూడా ఒకవేళ స్పర్మ్ అనేది ఫీమేల్ యొక్క యూటరస్ లో ఫాలోపియన్ ట్యూబ్ లో ఉంటే అదే టైంకి ఎగ్ రిలీజ్ అయినా కూడా ఫర్టిలైజేషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మేల్ యొక్క స్పర్మ్ అనేది 4 to 5 డేస్ ఎవరిలో ఉంటుంది? ఫీమేల్ యొక్క యూటరస్ లో ఫాలోపియన్ ట్యూబ్ లో ఉంటుంది. అంటే ఇక్కడ 5 డేస్ అయిపోయింది. 5 డేస్ తర్వాత ఒక 7 డేస్ వేసుకోండి. 5 డేస్ ప్లస్ 7 డేస్, ఓకే, ఎన్ని అవుతుంది? 12 డేస్. రిమైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? 2 డేస్. కానీ ఇక్కడ 5 డేస్ తర్వాత రిమైనింగ్ 5 డేస్ వేసుకోండి. 10 డేస్. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 4 డేస్. ఈ 4 డేస్ కూడా 10th డే సెక్సువల్ కాంటాక్ట్ జరిగిన 10th డే జరిగిన 11th, 12th, 13th, 14th వరకు కూడా మేల్ యొక్క స్పర్మ్ ఫీమేల్ యొక్క యూటరస్ లో ఉంటుంది. ఫాలోపియన్ ట్యూబ్ లో ఉండే ఛాయిస్ అనేది ఉంది. అలా ఛాయిస్ ఉన్నప్పుడు ఏమంటే 14th డే ఫీమేల్ కనుక ఎగ్ రిలీజ్ అయిపోతే ఆల్రెడీ ఉన్నటువంటి స్పర్మ్ దాంతో ఫర్టిలైజేషన్ జరుగుతుంది. కాబట్టి సేఫ్ ప్రెగ్నెన్సీ రాకుండా సేఫ్ గా ఉండే సెక్సువల్ డేస్ ఏమంటే చూడండి, 5 డేస్ బ్లీడింగ్ కాబట్టి కాదు, ఈ 5 నుంచి ఓన్లీ 5 డేస్ మాత్రమే సేఫ్ సెక్స్. ప్రెగ్నెన్సీ రాకుండా సేఫ్ సెక్స్ ఏంటంటే ఇక్కడ రిమైనింగ్ 4 డేస్ వదిలేయాలి. 4 to 5 డేస్. ఇక్కడ 4 డేస్ వదిలేసినాం. తర్వాత కూడా 4 డేస్ వదిలేయండి. 14 డేస్ తర్వాత కూడా 4 డేస్ వదిలేయండి. మొత్తం ఎన్ని డేస్? 1 వీక్. 8 డేస్ లేదంటే 1 వీక్. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి 14 రోజులు తర్వాత 4 డేస్, ఒక 18 రోజులు. ఓకే, 18 రోజుల తర్వాత ఇంకెన్ని రోజులు ఉంటుంది? 28 లోపల మొత్తం 10 డేస్ యాడ్ అవుతే మొత్తం 28 అవుతుంది. అంటే ఇక్కడ జస్ట్ బ్లీడ్ అయిపోయిన తర్వాత 5 డేస్ సేఫ్. తర్వాత ఇక్కడ 8 డేస్ వదిలేయండి. ఓకే, ఇది ఒక 5 డేస్, ఇది ఒక 5 డేస్, 10 డేస్, ఇది ఒక 4, ఇది ఒక 4, 8, 18. మిగిలిన 10 డేస్ ఇది ఏదైతుందో దిస్ ఇస్ ఆల్సో సేఫ్ సెక్స్. ఇది కూడా సేఫ్ సెక్స్. సింపుల్ గా రాసుకోవాలి అంటే ఇక్కడ రాస్తాను. దిస్ ఇస్ అ సేఫ్ 5 డేస్. ఎక్కడి వరకు? ఇది 1 డే, ఇది 5 డే, ఇది 10th డే, ఇది 14th డే, ఇది 18th డే. తర్వాత ఇవన్నీ కూడా సేఫ్ సెక్స్. ఎక్కడ? దిస్ ఇస్ ద రీజన్ 5 to 10 డేస్. ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోవాలి. మెనిస్ట్రేషన్ జరిగిన ఫస్ట్ డే నుండి కౌంట్ చేసుకోవాలి. అంటే 5 డేస్ బ్లీడ్ అవుతుంది, రిమైనింగ్ 5 డేస్ చేసుకోవచ్చు. తర్వాత 4 డేస్ వదిలేయాలి. ఆ తర్వాత 4 డేస్ వదిలేయాలి. తర్వాత ఈ సేఫ్ సెక్స్ ఏంటి? ఇక్కడ ఒక 10 డేస్, 18 నుండి 28, 10 డేస్. ఈ విధంగా కనుక మెయింటైన్ చేస్తే, అంటే ఇప్పుడు
పీక్ స్టేజ్ ఏంటి అంటే దిస్ ఇస్ ద 4 to 14, 14 to 18 మొత్తం 8 days. ఈ 8 days లో చేస్తే బేబీ అనేది ఫామ్ అవుతుంది. 8 days లో సెక్సువల్ కాంటాక్ట్ జరిగితే బేబీ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు ఈ రీజన్ చెప్పండి. 10 days తర్వాత మన సెక్సువల్ కాంటాక్ట్ జరిగితే 4 to 5 days యూటరస్ లోపల లేదంటే ఫాలోపియన్ ట్యూబ్లో స్పర్మ్ ఉంటుంది కాబట్టి 14th day ఎగ్ రిలీజ్ అయిపోతే ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఓకే, మళ్ళీ ఇదెందుకు మళ్ళీ 4 days ఎక్స్ట్రా అనేసి డౌట్ రావచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఫీమేల్ యొక్క బాడీ యొక్క కండిషన్ ని బేస్ చేసుకొని. ఫీమేల్ బాడీ కండిషన్ ఎలా ఉంటుంది అంటే కొంతమందికి ఓవర్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఎగ్ అనేది 12th కన్నా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని తర్వాత 2 days అంటే 14, 16, 17 days కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్ట్రెస్ ని బేస్ చేసుకొని. ఓవర్ స్ట్రెస్ ఉంటే ముందుగానే రిలీజ్ అవుతుంది. ఓవర్ స్ట్రెస్ ఉన్న ముందన్నా తర్వాత నార్మల్ గా ఉండి కామ్ గా ఉన్న అంటే హెల్తీగా ఉన్న ఉమెన్ లో మాత్రమే 14 days రిలీజ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడేంటి సేఫ్ సెక్స్ ఏంటి, ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్రివెంట్ చేయాలి, ఏ డేస్ లో కలిస్తే ప్రెగ్నెన్సీ రాదు, ఇక్కడ కలవచ్చు. కానీ దిస్ ఇస్ అ వెరీ క్రూషియల్. ఒకవేళ ప్రెగ్నెన్సీ రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 10వ రోజు నుండి 18వ రోజు ఈ మధ్య లోపల ఖచ్చితంగా సెక్సువల్ కాంటాక్ట్ లో ఉండాలి. అట్లీస్ట్ ఏంటంటే 2 days once అన్న. అలా ఉన్నప్పుడే వాళ్ళ యొక్క స్పర్మ్ అనేది యూటరస్ లోపల ఫాలోపియన్ ట్యూబ్ లో ఉంటుంది. 14 కి రిలీజ్ అయినా ఫర్టిలైజేషన్ అవుతుంది, 12 కి రిలీజ్ అయినా ఫర్టిలైజేషన్ అవుతుంది, 16 కి 17 కి రిలీజ్ అయినా ఫర్టిలైజేషన్ అవుతుంది. కాబట్టి మన యొక్క నీడ్ ను బట్టి ప్రెగ్నెన్సీ రావాలంటే ఈ డేస్ క్రూషియల్, ప్రెగ్నెన్సీ రాకూడదంటే వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఫీమేల్స్ మెన్స్ట్రువల్ సైకిల్ ని డామ్ షూర్ గా గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకున్నప్పుడే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అన్నిటి రాకుండా ఉంటాయి. ఇది మనకు అందరూ తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఓకే, ఇవి తెలియక చాలా మంది ఏం చేస్తుంటారంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ రావడం, అబార్షన్స్ చేయించుకోవడం ఇవన్నీ జరుగుతుంది. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఫీమేల్ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫీమేల్స్ చాలా దాని మీద కేర్ తీసుకోవాలి. ఓకే, ఇది యాక్చువల్ గా మనం చూడాల్సినటువంటి మెన్స్ట్రువల్ సైకిల్లో ఇది అనమాట. ఇక దీంతో పాటు ఒక చిన్న విషయం ఉంది. బేసిక్ గా ఏంటంటే బాడీ టెంపరేచర్ ఫీమేల్స్ లో ఎలా ఉంటుంది. బాడీ టెంపరేచర్ గురించి యాక్చువల్ మన కాన్సెప్ట్ లేదు, బట్ ఒక చిన్న టైం ఒకసారి చూడండి. బాడీ టెంపరేచర్ బ్లీడ్ అయిపోయినప్పుడు వాళ్ళ యొక్క బాడీ లోపల హిమోగ్లోబిన్ % తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క బాడీ టెంపరేచర్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గీస్తున్నాం. దిస్ ఇస్ ద 25, 27, 37 ఇలా గీస్తున్నాం. ఇప్పుడు 0 నుండి ఈ యొక్క 14 day వరకు ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క టెంపరేచర్ 27 degrees మెయింటైన్ అవుతా ఉంటుంది. కరెక్ట్ 14th డేకు ఏమవుతుందంటే అది 37కి పోయేసి అట్లా కాన్స్టెంట్ గా ఉండి మళ్ళీ బ్లీడ్ టైంకి తగ్గిపోతా ఉంటుంది. అంటే 10 days వాళ్ళకు టెంపరేచర్ హైగా ఉంటుంది. మిగతా బ్లీడ్ అయినప్పటి నుంచి 10 days 14 days టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, ఇది ఓవరాల్ గా మనకు మెన్స్ట్రువల్ సైకిల్, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, మెయిల్స్ లోపల రిప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఫీమేల్స్ లోపల రిప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఏ హార్మోన్స్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి, ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తాయి, ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాదు, ఓకే, ఏ విధంగా జరుగుతుంది, అన్ని విషయాల గురించి క్లియర్ గా తెలుసుకోవడం అనేది జరిగింది. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. మీకు అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.